హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో అలాగే ఈరోజు అయితే అక్బర్ పోల్ట్రీ ఫామ్, ఈరోజుకు మన చిక్స్ 8వ రోజు. సో 8వ రోజు మన మేనేజ్మెంట్ ఏందనేది ఈ వీడియోలను అయితే నేను తెలియజేస్తాను. సో నిన్న మొన్న అయితే మనమైతే వీడియోలు అయితే తీయలేదు. ఈరోజు మాత్రం వీడియో ఎందుకు తీస్తున్నానంటే, సో మనము ఇంతకుముందుకు వీడియోలో ఎలా ఉండే, ఇప్పుడు ఈ వీడియోలో ఏ విధంగా ఉన్నాయి అనేది మీకు చూపించుదామని. సో పార్టిషన్ అనేది ఇంతకుముందు రౌండ్గా ఉన్నప్పుడు 3-4 డేస్ దాకా ఉండే, తర్వాత 5 డేస్ నాడు మనమైతే ఇంకా జర డబ్బా ఆకారం లెక్క చేసుకున్నాము. తర్వాత మళ్ళీ 6 డేస్ నాడు వ్యాక్సిన్ తర్వాత సో ఈ విధంగా చేసినాను. అదేవిధంగా ఇప్పుడు 8 డేస్ నాడు ఈ విధంగా ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే సైడ్ పరదా అనేది నైట్ టైంలో అయితే వేయడం లేదు. సో ఈరోజు అయితే సీలింగ్ అనేది మీది కూడా తీయడం అయితే జరుగుతుంది. మీరు చూస్తున్నట్టయితే చూస్తారు కదా, ఇప్పుడు ఈ సీలింగ్ అనేది మీది తీసివేసి సో ఆటో డింకల్ అనేది సెట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన చిన్న డింకల్ ఉన్నాయి కదా, వాటర్ డింకల్ అనేది ఇవి తొందరగా అయిపోతున్నాయి. మనకు డైలీ 3 టైమ్స్ పెట్టుడు అవుతుంది. సో ఈరోజు అయితే సీలింగ్ తీసేసి మళ్ళీ మనమైతే ఆటో డింకల్ అయితే సెట్ చేసుకుందాం, ఓకేనా. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే మనమైతే సీలింగ్ అనేది మార్నింగ్ అయితే మనం ఉంచిన సీలింగ్ను ఇప్పుడైతే మొత్తం తీసివేయడం అయితే జరిగింది. సీలింగ్ కంప్లీట్గా తీసేసినాక మనం ఆటో డింకల్ అనేది ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి. ఇంకోటి ఫీడర్ కూడా మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడైతే మనం ఫీడర్ అయితే ఇలా సెట్ చేసాము. అయితే ఇప్పుడు ఆటో డింకల్ కూడా మనం సెట్ చేసుకోవాలి. సో ఆటో డింకర్ సెట్ చేసుకున్నాక మనం ఈ చిక్స్ చిన్న వాటర్ డింకలు ఉన్నాయి కదా, అవి కూడా మనం పెట్టుకోవాలి. 12 డేస్ దాకా కూడా మనం ఇవి అనేది పెట్టడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనం ఆటో డింకల్ సెట్ చేసుకున్నాక మళ్ళీ ఇవి పెట్టకపోతే కొన్ని చిక్స్ అనేవి ఆటో డింకలలో తాగకపోతే ఈ చిన్న డింకలలో కూడా వాటర్ అనేది ఇంటేక్ చేసుకుంటాయి. సో ఆ విధంగా మనమైతే 12 రోజుల దాకా ఇంకా మన మెడిసిన్లు కూడా ఉన్నాయి కాబట్టి ఆ మెడిసిన్ అనేది కలుపుకుంటూ సో ఇందులో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడైతే మేమైతే వాటర్ డింకల్ అనేది సెట్ అయితే చేస్తాం. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే మనమైతే ఆటో డింకల్ కూడా సెట్ చేసామండి. మీరు చూస్తున్నట్టయితే చూడండి, మన ఆటో డింకలు ఈ విధంగా సెట్టింగ్ అయితే చేసాము. హైట్ అనేది కొంచెం ఉంచుకోవాలి, ఎందుకంటే ఇవి చిన్నపిల్లలు కాబట్టి వీటిలో కొంచెం అందదు. సో ఈ విధంగా. సో అదేవిధంగా మనం ఆటో డింకర్ సెట్ చేసుకున్నాము. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఆక్వా ట్యాబ్లో మనమైతే ట్యాబ్లెట్ అయితే వేసుకున్నామండి, పెద్దది ట్యాబ్లెట్. ఇంతకుముందు మీకు వీడియోలలో కూడా చూపించాను కదా, అలాంటిది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ట్యాంక్లో మనము ఈరోజు నుంచి అస్టిక్ యాసిడ్ అనేది వేసుకోవాలి. సో ఇంతకుముందు కంటే నేను డ్రమ్ములలో వాటర్ ఇందులో పెట్టాను కాబట్టి డ్రమ్ములలోనే నేను అస్టిక్ యాసిడ్ అనేది వేయడం అయితే జరిగింది. సో ఇప్పటి నుంచి అయితే మనం ట్యాంక్లో మనకు ఎన్ని వేల లీటర్ల ట్యాంక్ ఉన్నదో దాన్ని బట్టి మనం అస్టిక్ యాసిడ్ అయితే వేసుకోవాలి. నాదైతే 3000 ట్యాంకు. సో అందులో అయితే నేనైతే 300 ml అయితే అస్టిక్ యాసిడ్ అయితే వేయడం అయితే జరుగుతుంది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈరోజు అయితే మనము జంబో ఫీడర్లో కూడా మనము స్టాండ్లు అనేటివి చేంజ్ చేయడం అయితే జరిగింది. మీరు చూస్తారు కదా, ఈ విధంగా. ఇంతకుముందుకు చిన్న స్టాండ్ ఉండే కింది కానీ వేసినాం కదా. సో ఇప్పుడు అనేది మనం హైట్లో పెట్టుకున్నాము. సో ఇవి అయితే మనము 13 డేస్ దాకా అయితే ఉంచుకోవాలి. ఇంకోటి ఆటో డింకర్ చిన్న వాటర్ డింకర్ అనేవి మనం 12 డేస్ దాకా ఉంచాలి. సో అదేవిధంగా లైటింగ్ కొరకు మీరు చూసినట్టయితే మీరు ఇప్పుడు లైటింగ్ అనేది నేను సెట్ చేస్తున్నాను. కొన్ని లైట్లు వస్తలేవు కాబట్టి వీటిని మనం సెట్ చేసుకుంటున్నాను. మీదికి మనము ఎలోజిన్ లైట్లు, ట్యూబ్ లైట్లు అనేవి పెట్టుకోవడం అయితే జరుగుతుంది. బ్రూడింగ్ లైట్లు అనేవి మనం ఈరోజే సీలింగ్ తీసినాం కాబట్టి ఈరోజు మనం బ్రూడింగ్ లైట్లు కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే పైనకు సీలింగ్ కూడా తీసేసాము. ఇంకోటి సైడ్ పరదాలు కూడా మనం ఈరోజు అయితే వేయం కదా, అందుకనే ఈరోజు కొంచెం వీటికి అనేది కొంచెం అడ్జస్ట్ కావాలి. సో ఈరోజు అయితే మనమైతే ఎలోజిన్ లైట్లు అయితే వేయడం అయితే జరుగుతుంది. సో రేపటి నుంచి మనం ఎలోజిన్ లైట్లు కూడా బంద్ వేయడం అయితే జరుగుతుంది. ఓన్లీ మీది లైట్లు అనేది ట్యూబ్ లైట్లు ఉంటాయి కదా, సో అవే వేయడం అయితే జరుగుతుంది.
ఓకేనా. సో అదేవిధంగా మనకైతే మెడిసిన్ అనేది మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా, ఆ మెడిసిన్ అనేది ఇంకా 2 days దాకా వస్తాయండి మనకు. తర్వాత ఇప్పుడు వేరే మెడిసిన్ ఏమి ఉండవు మనకు. వ్యాక్సిన్, సెకండ్ వ్యాక్సిన్ అనేది 12వ రోజుకు మనకైతే సెకండ్ వ్యాక్సిన్ మళ్ళీ వేయడం అయితే జరుగుతుంది. ఓకేనా గైస్. సో ఓకే గైస్, ఈరోజుకైతే మనం చేసే మేనేజ్మెంట్ గురించి అయితే మీకైతే ఈ వీడియో అనేది చూపించడం అయితే జరుగుతుంది. మీకైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.